ಹಲೋ, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಟು ಆಲ್. ಎಲ್ಲರಿಗೂ ಇವತ್ತಿನ ಶುಭೋದಯಗಳು. ಇವತ್ತು ನಾವು ಇನ್ನೊಂದು ಲೆಸನ್ ಪಾಠವನ್ನ ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. In that lesson, we are going to learn how sentences are framed and bit more vocabulary and few structure of the sentences we are going to learn half of this class. And I hope all of you got the PDF, and if not, then there is a method how to download it. Whoever didn't get it, they can type here. I will inform the person. And of course, I am going to see all your doubts at the last 40 to 30 to 40 minutes. So first I will explain the one lesson as we have done in yesterday class. సో నిన్న మనం ఏది ఎలా చూసామో అలాగే ఇంకొక లెసన్ ని ఈ రోజు చూస్తున్నాం, రైట్? రైట్. ఇప్పుడు చూడండి, లుక్ అట్ దిస్ లెసన్. ఎదెగుందద ధీరరు. ఎదెగుందద ధీరరు అంటే కరేజియస్ పీపుల్. సో ఎలా వచ్చింది ఈ వర్డ్ అంటే, ధీర అంటే బ్రేవ్, చాలా ధైర్యవంతుడు. సో ధీర అంటే, ధీరరు ఇట్స్ పాస్ట్ టెన్స్, సారీ ఇట్స్ ప్లూరల్. ధీరరు అంటే ధీరులు, చాలా మంది, మెనీ పీపుల్. సో ఎదెగుందద అంటే ఏంటి? దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ಇದು ಒಂದು ವಿಶೇಷಣ. సో విశేషణ, హౌ టు ఐడెంటిఫై ద. సో ఇక్కడ ద అనేది చూడండి, అంటే as we have discussed in earlier classes, ಕಪ್ಪಾದ, ಬಿಳಿಯಾದ, right? ಕೆಂಪಾದ means the quality when we are going to add to the noun. Adjective, when we are saying to the noun, then we are going to use the word for them, right? That means కలిగి ఉన్నది అనే మీనింగ్ వస్తుంది అక్కడ. సో ఎదెగుందద ద అనేది, రైట్? నెక్స్ట్ ఈ వర్డ్ ఎదెగుందు. ఈ ఎదెగుందు అంటే, ఎదే అంటే చెస్ట్ కన్నడలో, కుందు అంటే కోల్పుకోవడం. అవళ ముఖ కుందితు అనే వర్డ్ ఉంది. అవళ ముఖ కుందితు. సో కుందు అనేది ఒక వర్డ్ అండి. అది కుందు అనేది వర్బ్. సో కుందు అంటే లూజ్, కోల్పుకోవడం. సో అవళ ముఖ కుందితు అని మీన్స్ హర్ ఫేస్ బికమ్ పేల్ బికాస్ ఆఫ్ సాడ్నెస్. చాలా కష్టమైన ఒక ఘటన జరిగింది కాబట్టి she lost her glow in her face. కుందు means get loose, కోల్పుకోవడం. సో ఎదెగుందు అంటే the one who loses his heart means coward, పిరికి అంటాం కదా అది. ఎదెగుందు అంటే one who does not have courage, ధైర్య ఇల్లద మనుష్య. సో ధైర్య ఇంకొక వర్డ్. ఎదే అంటే ధైర్య, రైట్?
సో ఈ ధైర్య అనేది ఎదెగుందు అంటే ధైర్య కಳೆದುకో, ఎదెగుందు. దానికి నెగటివ్, ఎదెగుందు అనేది నెగటివ్ కి మళ్ళీ ఎదే గుందద, ఎదే అంటే ధైర్య, ఎదెగుందు అంటే ధైర్య కళకో, ఎదెగుందద అంటే 2 నెగటివ్స్. ఓకే, సో దానివల్ల ఏమర్థమైంది ఇప్పుడు? ధైర్యవంత, ధైర్యం కలిగినటువంటి ధీరులు. సో కరేజియస్ పీపుల్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. అర్థమైంది కదండి? సో ఇక్కడ ఎదే అంటే ధైర్య, ఎదెగుందు అంటే ధైర్య కಳೆదుకో, లూజ్ యువర్ కరేజ్. ఎదెగుందద, అద అనేది నెగటివ్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇది కొత్త వర్డ్ ఈ రోజు వచ్చింది, గుందద. సో మాడు మాడద. చూడండి ఇక్కడ మాడు మాడద. మీకు ఇక్కడ చెప్తాను. మాడు మాడు మాడద. తిన్ను తిన్నద. ఏಳು ಏಳದ. ಹೋಗು ಹೋಗದ. రైట్. సో మాడు అంటే టు డూ. ఓకే, ఇంకా ఈతో ఎండ్ అయ్యే వర్డ్ కి మళ్ళీ య అనేది తప్పకుండా వస్తుంది. కుడి అంటే తాగు, కుడి అంటే తాగు, డ్రింక్ చేయి. కుడి యద. నడే ನಡೆಯದ. రైట్, ನಡೆಯದ. సో ఈకి ఏకి య అనేది యాడ్ అవుతుంది, దానికి డౌటే లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ య అనేది యాడ్ అవుతుంది, మిగతాకి ఊకి అద అనేది యాడ్ అవుతుంది. కాబట్టి హోగద, నడయద, తిన్నద, బాధ, సో ఇటువంటి ఫార్మ్స్ అవుతాయి. రైట్. సో ఎదెగుందు ఎదెగుందద అంటే ధైర్య ఉన్నటువంటి ధీరరు. ఓకే, సో ఇప్పుడు ఈ వర్డ్ చూడండి. ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನ ಜೀವನ ಬೆಲೆ ಬಾಳುವಂತಹದ್ದು. ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯನ ಜೀವನ ಬೆಲೆ ಬಾಳುವಂತಹದ್ದು. సో ప్రతియొబ్బ మనుష్యన జీవన అంటే ప్రతి ఒక్క జీవుడు అంటే మనిషి యొక్క జీవనం అనేది చాలా విలువైనది. ప్రతియొಬ್ಬ మనుష్యన జీవన ಬೆಲೆ ಬಾಳುವಂತಹದ್ದು. సో చూడండి, ప్రతియొబ్బ
ಮನುಷ್ಯನ ಜೀವನ ಬೆಲೆ ಬಾಳುವಂತಹದ್ದು. సో ప్రతియొಬ್ಬ అంటే ప్రతి ఒక్క, మనుష్య అంటే మనిషి, అతని యొక్క మనుష్యన మీన్స్ హిస్ షష్ఠి విభక్తి ఇక్కడ, మనుష్యన జీవన అంటే అతని లైఫ్, ಬೆಲೆ ಬಾಳುವಂತಹದ್ದು. సో ఇక్కడ ಬೆಲೆ బాಳು అనేది వర్డ్ అండి. ಬೆಲೆ బాಳು అంటే చాలా విలువైనది, చాలా వెరీ వెరీ ప్రీషియస్. ಬೆಲೆ బాಳುವಂತಹದ್ದು. ఇక్కడ ఈ అంతహుదు అనేది ఉంది కదా, ಬೆಲೆ బాಳುವಂತಹದ್ದು, అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ತಿನ್ನುವಂತಹದ್ದು. సో ఇక్కడ ఈ వంతహద్దు అనేది మనం యాడ్ చేయాలి. వర్బ్ కి వంతహద్దు అనేది యాడ్ చేయాలి. మాడు, వంతహద్దు, మాడు వంతహద్దు. ಕೇಳು వంతహద్దు. అంటే తిన్నువంతహద్దు అంటే విచ్ థింగ్ క్యాన్ బి ఈటన్, అంటే ఎడిబల్, చేయవలసినవి, తినవలసినది. సో తిన్నుವಂತಹದ್ದು, ಮಾಡುವಂತಹದ್ದು చేయవలసినది, కేಳುವಂತಹದ್ದು వినవలసినది. సో ఇవి ఈ వర్డ్స్ మనము ఇక్కడ దీని కింద తీసుకోవచ్చు, రైట్. సో ಬೆಲೆ బాಳು అనే వర్బ్ కి మీనింగ్ రాసుకోండి. ಬೆಲೆ బాಳು అంటే చాలా విలువైనది, చాలా చాలా విలువైనది. అటువంటిది మనుష్యుడి యొక్క జీవనము. ಜೀವನದಲ್ಲಿ ಕಷ್ಟ, ಅಪಾಯ, ತೊಂದರೆಗಳು ಬರುವುದು సహజ. సో ఇక్కడ కష్ట, అపాయ, తొందరే, దీస్ ఆర్ ద వర్డ్స్ ఫార్ డిఫికల్టీస్, అడ్వర్సరీస్. మనకు చాలా హర్డల్స్ అనుకోండి, విఘ్నాలు. సో అప్పుడప్పుడు కష్టాలు, పడి కష్టాలు అంటాం కదా తెలుగులో, అటువంటి వర్డ్ ఇవి. సో జీవనದಲ್ಲಿ, సో జీవనంలో సప్తమి విభక్తి, రైట్. జీవనದಲ್ಲಿ కష్టాలు, అపాయ అంటే డేంజరస్, రిస్క్, తొందరಗಳು అంటే డిఫికల్టీస్, హర్డల్స్, ఇటువంటివి. బరువుదు రావడం, సహజ మీన్స్ కామన్. సో సహజకి మీనింగ్ రాసుకోండి, కామన్. సహజ అంటే కామన్, రైట్. ಅದಕ್ಕೆ ಧೈರ್ಯಗೆಡದೆ ವಿಚಾರ ಮಾಡಬೇಕು. ಅದಕ್ಕೆ అంటే దానికి, టు those hurdles, against those hurdles, ధైర్యಗೆಡದೆ, we should not get desperate. అంటే ఏంటంటే ಅದಕ್ಕೆ ధైర్యಗೆಡದೆ అంటే we should not lose our heart, we should not lose our courage. ಅದಕ್ಕೆ అంటే అటువంటి ప్రాబ్లమ్స్ కి, అటువంటి అపాయ తొందరಗಳಿಗೆ, ಅದಕ್ಕೆ అంటే తొందరಗಳಿಗೆ, ధైర్యಗೆಡದೆ ఎదెగుందదే, సేమ్ వర్డ్ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ధైర్యಗೆಡು అంటే ఎదెగుందు,
రైట్. సో ఇది కూడా మీకు సేమ్. సో మీరు ఎదెగుందు ధైర్య గెడు. ఈ ధైర్య అనేది ఇలా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ధైర్య గెడు. సో ఈ రెండిట్లో మీకు అప్పుడు చెప్పినట్టు వర్డ్, నిజమైన వర్డ్ కుందు, ఇది కెడు. సో గ అనేది వచ్చేస్తుంది, గ అనేది రెండిటికి. ఎదే కుందు ఎదే గుందు అయింది, ధైర్య కెడు ధైర్య గెడు అయింది. రైట్. ధైర్య గొందు ధైర్య గుందు ధైర్య కెడు. ఇటువంటి వర్డ్స్ అంటే మీకు ఇంకొకటి కావాలంటే ధైర్య గెడు, గెడు లాంటివి మాన గెడు, మాన గెడబేడ, మానగెడు అంటే మానం కోల్పుకునేది, మీన్స్ క్యారెక్టర్లెస్. మానగెడు అంటే బికమ్ క్యారెక్టర్లెస్. మాన కెడు అంటే, కెడు అంటే స్పాయిల్. సో ధైర్య గాట్ స్పాయిల్ అంటే ధైర్యం కోల్పుకున్నాడు. అలాగే మానగెడు అంటే మానం అంటే శీలం, క్యారెక్టర్ ని కోల్పుకున్నాడు, మానగెడు. ఇంకా ఫేమస్ వర్డ్ అంటే బుద్ధిగెడు, బుద్ధి గెడు. అంటే ఇవి బుద్ధిగెడు మానగెడు వర్డ్ యూజ్ లో లేవు, కానీ దీని నుంచి వచ్చే వర్డ్స్ యూజ్ లో ఉన్నాయి. ఏంటంటే మానగేడి, మానగేడి, బుద్ధిగేడి, చాడి, సారీ రైట్. సో దీని మీనింగ్ ఏంటి అంటే మానగేడి అంటే వన్ హూ డజంట్ బాదర్ అబౌట్ హిస్ వాట్ యు సే దట్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ గురించి ఇంకొకరు ఏమనుకుంటారో అనేది కూడా అతను ఆలోచించడు. అలాగే బుద్ధిగేడి అంటే వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఇంటెలిజెంట్, ద వన్ అంటే బుద్ధి లేనివాడు. సో ఇవి మానగేడి బుద్ధిగేడి ఈ గెడు నుంచి వచ్చినాయి. రైట్. సో ధైర్య గెడదే, మళ్ళీ అదే అదే అనేది నెగటివ్ వర్డ్స్ ఉంది. సో ధైర్య గెడదే అంటే ధైర్యాన్ని కోల్పోకోకుండా. విచార ಮಾಡಬೇಕು, మనం విచారం ఆలోచన చేయాలి, ಮಾಡಬೇಕು. రైట్. ಮಾಡಬೇಕು అంటే చేయాలి. సమయ ప్రజ్ఞೆ ಬಳಸಬೇಕು. చూడండి, సమయ ప్రజ్ఞೆ సమయ ప్రజ్ఞೆ ಬಳಸಬೇಕು. సమయ ప్రజ్ఞ అంటే స్పాంటేనియస్, అంటే ఆ సమయంలో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది సమయ ప్రజ్ఞ అంటారు. దీన్ని మనం ఆలోచించాలి. అంటే సరి అయిన సమయానికి ఏమి చేస్తే బాగుంటుంది అనేది మనం ఆ ఒక క్వాలిటీని పెంచుకోవాలి, సమయ ప్రజ్ఞ. అది దాన్ని ಬಳಸಬೇಕು. చూడండి, ఇది కొత్త వర్డ్. సో ಬಳಸಬೇಕು అనేది కొత్త వర్బ్ అండి. ಬಳಸು అనేది వర్బ్. రైట్. ಬಳಸು అంటే యూజ్, ಬಳಸು అంటే యూజ్. ఓకే. ಕೆಲಸ ಮಾಡಲು బుద్ధి ಬಳಸಬೇಕು అంటే ఉపయోగించాలి, బుద్ధి ఉపయోగించాలి. తెలుగులో ఉపయోగించు. సో ಬಳಸಬೇಕು అంటే ఉపయోగించాలి. రైట్. ಅಡಿಗೆ ಮಾಡಲು ಏನೇನು ಬಳಸಬೇಕು, ಅಡಿಗೆ ಮಾಡಲು ಏನೇನು ಬಳಸಬೇಕು అంటే అడిగే అంటే వంట, అడిగే మాడలు ఏనేను ಬಳಸಬೇಕು ఏవేవి ఉపయోగించాలి వంట చేయడానికి అని
ఆ దాంట్లో ಬಳಸಬೇಕು అనేది వస్తుంది. రైట్. ఓకే, నెక్స్ట్. ಜಾಣ್ಮೆಯನ್ನು ಪ್ರದರ್ಶಿಸಿ ಕಷ್ಟದಿಂದ ಹೊರಬರಬೇಕು. ಜಾಣ್ಮೆ చూడండి, జాಣ್ಮೆ. ఓకే, జాಣ್ಮೆ అంటే జాಣ್ಮೆ అంటే తెలివితేటలు. జాಣ್ಮೆ అంటే తెలివితేటలు, అంటే ఇంటెలిజెన్స్, బుద్ధివంతికే అంటాం కన్నడలో. సో దాన్ని చూపించి జాಣ್ಮೆಯನ್ನು దాన్ని ద్వితీయ విభక్తి జాಣ್ಮೆಯನ್ನು ప్రదర్శిసి అంటే చూపించి, ఆఫ్టర్ షోయింగ్ ద ఇంటెలిజెన్స్ కష్టದಿಂದ అంటే కష్టాల నుంచి ಹೊರಬರಬೇಕು. సో ಹೊರಬರಬೇಕು, ಹೊರಗೆ అంటే బయట, బరಬೇಕು అంటే రావాలి. సో జాಣ್ಮೆಯನ್ನು ప్రదర్శిసి, షోయింగ్ సమ్ క్లెవర్నెస్, ఓకే, క్లెవర్టీ. సో ಅದನ್ನು ప్రదర్శిసి అంటే చూపించి, కష్టದಿಂದ అంటే కష్టాల నుంచి ಹೊರಬರಬೇಕು బయటికి రావాలి. అదువే జీవన. అదువే అనేది ఇక్కడ కొత్త వర్డ్ అండి. అదువే అంటే అదే, తెలుగులో అదే అంటే దట్ ఓన్లీ. అదువే అంటే దట్ ఓన్లీ. సో ఇక్కడ రాసుకోండి మీనింగ్, దట్ ఓన్లీ కాల్డ్ లైఫ్. జీవన అంటే లైఫ్. సో ఇక్కడ చెప్పిన పాయింట్స్ ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తారు. అది ఇక్కడ మాట. ಬಸ್ ಅಪಘಾತದಲ್ಲಿ ಸುಧಾಚಂದ್ರನ್ ಎಂಬ ಹುಡುಗಿ ಕಾಲು ಕಳೆದುಕೊಂಡಳು. ಬಸ್ ಅಪಘಾತದಲ್ಲಿ సుధాచంద్రన్ ఎంబ ಹುಡುಗಿ కాలు కಳೆదుకొండలు. బస్ అంటే తెలుసు, అపఘాత అంటే యాక్సిడెంట్. ఓకే, యాక్సిడెంట్ లో అపఘాత అంటే యాక్సిడెంట్, అపఘాత అంటే యాక్సిడెంట్. సో ఈ అపఘాతದಲ್ಲಿ అంటే అపఘాతములో, సుధాచంద్రన్ ఆమె పేరు. ఇది పేరు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎంబ అనే వర్డ్ ఉంది చూడండి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నోట్. ఎలా అంటే ఇప్పుడు మహాహులి ఎంబ రాజనిద్దను అంటే ఎంబ అనేది ఏది వస్తుందో దానికంటే ముందు అది ఒక వ్యక్తి పేరై ఉంటుంది, కాకపోతే అది ఒక వస్తు పేరై ఉండొచ్చు, అంతే తప్ప ఇంకేముండదు. ఎంబ అనేది అప్పుడే వాడాలి. లేకపోతే ఒక యాడ్జెక్టివ్ ఉంటుంది, రైట్? పేరుకి యాడ్జెక్టివ్. సుధాచంద్రన్ ఎంబ, సుధాచంద్రన్ అనే, ఎంబ అంటే అనే, హుడుగి మీకు ఈ వాటికి తెలిసి ఉంటుంది. హుడుగి అంటే గర్ల్, హుడుగా అంటే బాయ్, హుడుగా హుడుగి. ఓకే, హుడుగా అంటే బాయ్, హుడుగి అంటే గర్ల్, అమ్మాయి, హుడుగి. కాలు కಳೆದುಕೊಂಡಳು, చూడండి, కాలు అంటే లెగ్స్, దాన్ని ఆమె కಳೆದುಕೊಂಡಳು, కಳೆದುಕೊಂಡಳು, రైట్. కಳೆదుకో అనేది ఒక వర్బ్. కಳೆదుకొళ్ళు అంటే లూజ్ సంథింగ్, లూజ్. ನಾನು ನಿನ್ನೆ ಬಸ್ಸಿನಲ್ಲಿ
ಪರ್ಸನ್ನು ಪರ್ಸನ್ನು ಕಳೆದುಕೊಂಡೆ. ನಾನು ನಿನ್ನೆ బస్సుನಲ್ಲಿ పర్సన్ను కಳೆదుకొండే. నేను నిన్న బస్సులో నా వ్యాలెట్ పర్స్ ని కಳೆదుకొండే అంటే ఐ హావ్ లాస్ట్, కోల్పోకున్నాను. సో అది కಳೆದುಕೊಂಡೆ. ಕಳೆದುಕೊಳ್ಳು అనే వర్బకి ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಾನೆ, ಕೊಳ್ಳುತ್ತಾನೆ, ಕೊಳ್ಳುತ್ತಾಳೆ, ಕೊಳ್ಳುತ್ತದೆ. ಕೊಳ್ಳುವರು, ಕೊಳ್ಳುವವು, ಕೊಳ್ಳುವೆ, ಕೊಳ್ಳುವರು, ಕೊಳ್ಳುವಿ, ಕೊಳ್ಳುವಿರಿ, ಕೊಳ್ಳುವೆ, ಕೊಳ್ಳುವೆನು. సో ఇవి మిగతా ఫార్మ్స్. కాలు కಳೆದುಕೊಂడಳು. అగైన్ ధైర్యಗೆಡದೆ, మనకు ఆల్రెడీ వచ్చింది ధైర్యಗೆಡದೆ, నాట్ లూజింగ్ కరేజ్, ధైర్యಗೆಡದೆ. కృతక కాలు ಹಾಕಿಸಿಕೊಂಡಳು. చూడండి, కృతక కాలు, రైట్. ఓకే, కృతక కాలు. కృతక కాలు, కాలు అంటే తెలుసు, కృతక అంటే ఆర్టిఫిషియల్. అది ఒక వర్బ్ అది ఒకటి వెకాబులరీలో పెట్టుకోండి. కృతక అంటే ఆర్టిఫిషియల్. ఓకే, కృతక హల్లు సెట్టు. కృతక హల్లు సెట్టు అంటే ఆర్టిఫిషియల్ టీత్. మనం ఏజ్ అయిన తర్వాత వేసుకోవాల్సింది వస్తుంది కదా, అది కృతక హల్లు సెట్టు. కృతక మనుష్య అంటే రోబో. కృతక మనుష్య అంటే రోబో. ఇంకా ఈ కృతక అనేది కొద్దిగా కన్నడలో ఎక్కువనే యూజ్ ఉంది. ఏంటంటే కృతక మనస్సు అంటే కపట మనస్సు. అంటే ఆమెకి కానీ అతనికి కృతక అంటే లోపల ఒకటి బయట ఒకటి, ఒరిజినల్ కాదు అనే దానికి కృతక అనేది యూజ్ చేస్తారు. రైట్. సో కృతక కాలు ఆర్టిఫిషియల్ లెగ్. ಹಾಕಿಸಿಕೊಂಡಳು, ಹಾಕಿಸಿಕೊಳ್ಳು. సో ఇది కూడా ఇలాగే ఫార్మ్ అవుతుంది. కಳೆದುಕೊಳ್ಳు అలాగే ಹಾಕಿಸಿಕೊಳ್ಳು. ಹಾಕಿಸಿ కొళ్ళు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, హాకిసు కొళ్ళు, ఇసు మరియు కొళ్ళు రెండు వర్డ్స్ ఉన్నాయి. సో ఇది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్. ఏంటంటే ಹಾಕು అంటే పెట్టు. ఓకే, ಹಾಕು అంటే పెట్టు. ನನಗೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಸಾರು ಹಾಕು, కొద్దిగా ఇంకా చారు వేయి. ನನಗೆ ఊట ಹಾಕು అంటే అన్నం వడ్డించు. ಹಾಕು అంటే పెట్టు. ఓకే, ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಹಾಕು, ఇంకా కొద్దిగా పెట్టు, ಹಾಕು. ಹಾಕಿಸು అంటే మీరు ఇంకొకరికి పెట్టడం, పెట్టించడం. పెట్టు, పెట్టించడం, ಹಾಕಿಸು. ಹಾಕಿಸಿ కొళ్ళు అంటే మీరే దాన్ని అతనికి చెప్పి పెట్టుకుంటున్నారు. సో ಹಾಕಿಸಿ కొళ్ళు, రైట్. సో విత్ యువర్ ఓన్ విల్. సో ಹಾಕಿಸಿಕೊಂಡಳು, షీ ఆస్క్డ్ దెమ్ టు పుట్ న్యూ లెగ్ ఫర్ హర్. అది అన్నమాట ಹಾಕಿಸಿಕೊಳ್ಳు. ఇంకా మీకు ఇది ఇంకొక దీనికి సెంటెన్స్ చెప్తే ఈజీ అర్థం అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు హచ్చే ಹಾಕಿಸಿಕೊಂಡನು. హచ్చే అంటే టాటూస్.
హత్య అంటే టాటూస్. సో హీ గాట్ టాటూస్. సో గాట్ అంటే ಹಾಕಿಸಿಕೊಳ್ಳು, హత్య ಹಾಕಿಸಿಕೊಂಡನು. రైట్, ఇది కరెక్ట్ వర్డ్, మనకు అర్థమయ్యేది. ఓకే, ಹಾಕಿಸಿಕೊಂಡಳು. నృత్య ಮಾಡಿದಳು, నృత్య ಮಾಡಿದಳು. నృత్య అంటే డాన్స్, ఆమె డాన్స్ చేసింది. రైట్, ಮಾಡಿದಳು. సాహస మెరెసిదಳು. సాహస అంటే ఒక గొప్ప అడ్వెంచర్, అంటే ఎవరూ కూడా ఏంటి చేయలేని పనిని సాహసం అంటారు. ఆ సాహసాన్ని మెరెసిదಳು. మెరెసు, తెలుగులో మెరెసు అనేది ఏ వర్డ్ ఉందో అదే సేమ్ మీనింగ్ లో ఉంది, అంటే రాణించడం, అంటే షోయింగ్, ఐ మీన్ రైజ్డ్. రైట్, మెరెసిదಳು. సో సాహస మెరెసు అంటే షో యువర్ ಅಡ್ವೆಂಚರಿಸಮ್, ಶೋ ಯುವರ್ ಗಟ್ಸ್. ಸಾಹಸ ಮೆರೆಸಿದಳು. ಅವಳ ಮಯೂರಿ ಅವಳ ಮಯೂರಿ ನೃತ್ಯ ಜನಪ್ರಿಯತೆ ಹಾಗೂ ಅಪಾರ ಕೀರ್ತಿಯನ್ನು ತಂದುಕೊಟ್ಟಿತು. ಅವಳ ಅವಳ అంటే ఆమె యొక్క మయూరి నృత్య, అది ఒక స్పెషల్ డాన్స్ ఆమెది. అది జనప్రియతే, జనప్రియతే వర్డ్ చూడండి, జనప్రియతే అంటే పాపులారిటీ, ಹಾಗೂ అంటే అండ్, మరియు అపార కీర్తి అంటే రెండు వర్డ్ ఉన్నాయి ఇక్కడ, అపార ప్లస్ కీర్తి. కీర్తి అంటే పాపులారిటీ, అపార అంటే ఫ్యాదమ్ లెస్, ఇన్యూమరబుల్ అంటే ఎండ్లెస్. పార అంటే ఫ్యాదమ్, అపార అంటే ఫ్యాదమ్ లెస్, అంటే ఒక అంతులేని అని అంటాం కదా, అది ఎగ్జాక్ట్ వర్డ్ ఇది. అపార అంటే అంతులేని కీర్తి, కీర్తిని తందు కొట్టితూ, తెచ్చి ఇచ్చింది. తందు కొడు, రైట్, తందు కొడు, ఇది కూడా ఇంపార్టెంట్ వర్బ్ లో వస్తుంది. తందు కొడు. ఆ ఫైలನ್ನು ತಂದುಕೊಡು, ತಂದುಕೊಡು. దీనికి ఆపోజిట్ ತೆಗೆದುಕೊಳ್ಳು, ತೆಗೆದುಕೋ, ತೆಗೆದುಕో అంటే తీసుకో. ತಂದುಕೊಳ್ಳు అంటే తెచ్చి, ತೆಗೆದುಕో అంటే తీసుకో. ತಂದು ಕೊಟ್ಟಿತು, తెచ్చి ఇచ్చింది. ನನಗೆ ಕಾಲಿಲ್ಲವೆಂದು ಅವಳು ಕುಳಿತಿದ್ದರೆ ಅವಳ ಬದುಕು ಅವಳಿಗೆ ಹೊರೆಯಾಗುತ್ತಿತ್ತು. చూడండి, ఇది ನನಗೆ కాలిಲ್ಲ ಎಂದು అవಳು కుళితిద్దరే, మళ్ళీ ఎందు అనేది వచ్చింది కదా. సో ఎందుకంటే ముందు ఉన్నవి అన్ని అవి ఇంకొక మాట అన్నమాట. సో ನನಗೆ కాలిಲ್ಲ వెందు, నాకు కాళ్ళు లేవు అనుకొని, అవಳು కుళితిద్దరే అంటే ఆమె ఊరికే కూర్చుంటుంటే, మీన్స్ వితౌట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్. ఇఫ్ కుళితిద్దరే, రే వచ్చింది చూడండి, రే అంటే ఇఫ్. ఇది గుర్తుపెట్టుకోండి, రే అంటే ఇఫ్, కుళితిద్దరే అంటే ఇఫ్ షీ సిట్స్ క్వైట్ because I don't have legs, thinking if she quits or she sit quiet. ಅವಳ ಬದುಕು, ಅವಳ బతుకు, బతుకు అంటే లైఫ్, ఇంకొక వర్డ్ ఇది. ఇంతకు ముందు జీవన అనేది వచ్చింది, ఆ జీవనకి బతుకు అనే దానికి, బతుకు ఈజ్ సినానిమ్స్ ఆఫ్ జీవన, జీవన అనే దానికి పర్యాయ పదం ఇది బతుకు. సో ఆ బతుకు
అంటే ಅವಳ ಬದುಕು అంటే ఆమె లైఫ్ అనేది ಅವಳಿಗೆ ఆమెకి ಹೊರೆ ಆಗುತ್ತಿತ್ತು. ఇది కొత్త వర్డ్ ಹೊರೆ. ಹೊರೆ అంటే ಹೊರೆ ಆಗು. ಹೊರೆ అంటే బర్డన్. ಹೊರೆಯಾಗು. ಹೊರೆಯಾಗು అంటే బర్డన్ సమ్. సో బికమ్ బర్డన్ సమ్. బర్డన్ సమ్ అంటే బరువు. ಹೊರೆ అంటే బరువు. సో ఇఫ్ ಪರ್ಸನ್ ಸೇ ನೀನು ನನಗೆ ಹೊರೆಯಾಗಿದ್ದೀಯಾ ಮೀನ್ಸ್ ಐ ಆಮ್ మీన్స్ యు ఆర్ బర్డన్ ఫర్ మీ. నీ వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఎక్కువ అయినాయి కాబట్టి యూ హ్యావ్ బికమ్ బర్డన్ సమ్ ఫర్ మీ. నాకు నువ్వు బరువులాగా అనిపిస్తున్నావు. మీన్స్ ఇట్ డస్ నాట్ మీన్స్ హీ హ్యాస్ టు క్యారీ ఆన్ హిస్ షౌల్డర్ సో నాట్ ఫిజికలీ బరువు, మెంటలీ. సో దాన్ని ಹೊರೆಯಾಗು అని అంటారు. సో ಹೊರೆಯಾಗುತ್ತಿತ್ತು means she did not put her effort to come out from that trouble. It would become very burdensome for her life. ಅವಳಿಗೆ ಅದು ಬದುಕು, ಅವಳ ಬದುಕು ಹೊರೆಯಾಗುತ್ತಿತ್ತು. ಸೊ ಇಟ್ ಹೊರೆಯಾಗುತ್ತಿತ್ತು if she quits, if she sit quietly, then her life would be burdensome for her. ಹೊರೆಯಾಗುತ್ತಿತ್ತು, రైట్. ಹೊರೆಯಾಗು అంటే బికమ్ బర్డన్సమ్. ಹೊರೆಯಾಗು. ಹೊರೆಯಾಗುತ್తా ఇత్తు ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు కాబట్టి ఆమెకు అవ్వలేదు. నెక్స్ట్ అది ಆದ್ದರಿಂದ మీన్స్ దేర్ ఫోర్. ಆದ್ದರಿಂದ అంటే దానివల్ల, ಆದ್ದರಿಂದ ದೇರ್ ಫೋರ್ ಜೀವನದಲ್ಲಿ ಎಂತಹ ತೊಂದರೆಗಳು ಬಂದರೂ ಎದೆಗುಂದದೆ ಧೈರ್ಯದಿಂದ మున్నుగ్గಬೇಕು. జీవనದಲ್ಲಿ మన జీవితంలో ఎంతహ తొందరಗಳು ಬಂದರು, ఎంతహ చూడండి, ఎంతహ అంటే ఎనీ కైండ్ ఆఫ్, ఎటువంటి. ఎంతహ అంటే ఎనీ కైండ్ ఆఫ్. తొందరಗಳು ఇంతకు ముందు మేము చూశాం కదా, అపాయ, కష్ట, తొందరಗಳು. తొందరಗಳು అంటే ప్రాబ్లమ్స్, బర్డన్స్, ఐ మీన్ హర్డల్స్. అವು ಬಂದರೆ, తొందరಗಳು ಬಂದರೂ అంటే వచ్చినవి కూడా, వస్తే కూడా, ಬಂದರೂ ఎదెగుందదే అంటే వితౌట్ లూజింగ్ హార్ట్, ధైర్యದಿಂದ, ధైర్యంతో మున్నుగ్గಬೇಕು, ముందుకు వెళ్ళిపోవాలి. ఇది కొత్త వర్డ్ అండి, మున్నుగ్గಬೇಕು. మున్నుగ్గు అంటే దూసుకెళ్ళు. ఐ మీన్ యు హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్. యు షుడ్ నాట్ స్టాప్. అక్కడే ఆగిపోవడం, దానివల్ల స్లో అవ్వడం, ప్రాబ్లమ్స్ వల్ల, అటువంటి చేయకూడదు. ఏ ప్రాబ్లం వస్తేనా దానికి గురించి చక్కగా ఉపాయం చేసుకొని దాని నుంచి బయటికి రావాలి. సో మున్నుగ్గಬೇಕು అంటే వన్ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. అయితే ఇది ఒకటి మీనింగ్. ఇంకొక మీనింగు ఎక్కడ యూజ్ చేస్తారంటే, శత్రువులు ఉంటారు, ఇంకొక కోటకి ఆక్రమణం చేస్తారు. దెన్ సోల్జర్స్ ఇన్వేడ్స్ ద అదర్ కంట్రీ. దేర్ సైనికులు మున్నుగ్గಬೇಕು మీన్స్ ఫస్ట్ దే హ్యావ్ టు, ఇన్ఫాంట్రీ ఉంటుంది కదా, దాట్ షుడ్ గో ఫస్ట్. అది మున్నుగ్గోదు అంటే ఫస్ట్ హూ గోస్, ఇట్ ఈస్ కాల్డ్ మున్నుగ్గు, రైట్. సో టోటలీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే
ధైర్యದಿಂದ మున్నుగుಬೇಕು మీన్స్ ధైర్యంతో దాన్ని ఎదగాలి. వి హ్యావ్ టు కమ్ అవుట్. ಅಂತಹ ಎದೆಗುಂದದ ಧೀರರ ಪರಿಚಯ ಇಲ್ಲಿದೆ. ಅಂತಹ ಅಗೇನ್ ఇక్కడ వచ్చింది కదా, ಎಂತಹ ಹಾಗೂ ಅಂತಹ ಈ ಎರಡು ಶಬ್ದಗಳನ್ನ ಗಮನಿಸಿ. ಎಂತಹ ಅಂತಹ అంటే ఎంತಹ అంటే ఎటువంటి, అంತಹ అంటే అటువంటి. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. ఎంತಹ అంತಹ. ಎಂತಹ ರಾಜರು ಆ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದರೋ ಅಥವಾ ಎಂತಹ ಒಳ್ಳೆಯವರು ಆ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದರೋ ಅಂತಹ ಒಳ್ಳೆಯ ಜನರು ఈ కాలದಲ್ಲಿ ಇಲ್ಲ. ఎటువంటి మంచి జనాలు ఒకప్పుడు ఉండేవాళ్ళో అటువంటి జనాలు ఇప్పుడు మనకు చాలా కష్టం దొరికేది. సో అది యూసేజ్ ఆఫ్ ఎంತಹ అండ్ అంತಹ. సో ఎదెగుందద ధీరరు వీళ్ళు. పరిచయ అంటే వాళ్ళ పరిచయం ಇಲ್ಲಿ ಇದೆ, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది. ಸ್ಪೇನ್ ದೇಶದ ಬಾಲಕ ಜೂಲಿಯೋ ಇಗ್ಲೇಷಿಯಸ್ ತನ್ನ 10ನೇ వయಸ್ಸಿನಲ್ಲಿಯೇ ఫుట్బాల్ ఆటగారనాಗುವ కనసు కండను. నేను ఇప్పుడు రీడింగ్ స్కిల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక పారాగ్రాఫ్ ఎలా చదవాలనేది చూపిస్తున్నా. 10ನೇ వయಸ್ಸಿನಲ್ಲಿಯೇ ಫುಟ್ಬಾಲ್ ಆಟಗಾರನಾಗುವ ಕನಸು ಕಂಡನು. ದಿನದ ಹೆಚ್ಚಿನ ಭಾಗವನ್ನು ಫುಟ್ಬಾಲ್ ಆಡುವುದರಲ್ಲಿಯೇ ಕಳೆದನು. ತಾನು ರಾಷ್ಟ್ರ ಮತ್ತು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಪಂದ್ಯಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕೆಂಬ ಆಸೆ, ದೇಶಕ್ಕೆ ಕೀರ್ತಿ ತರಬೇಕೆಂಬ ಹಂಬಲ, ಅದಕ್ಕಾಗಿ ರಿಯಲ್ ಮ್ಯಾಡ್ರಿಡ್ ಕ್ಲಬ್ ಅನ್ನು ಸೇರಿದ. ನಿರಂತರ ಅಭ್ಯಾಸ ಮಾಡಿದ. ತನ್ನ 20ನೇ ವಯಸ್ಸಿಗೆ ಉತ್ತಮ ಗೋಲ್ ಕೀಪರ್ ಎಂಬ ಖ್ಯಾತಿ ಪಡೆದನು. ರಾಷ್ಟ್ರಮಟ್ಟಕ್ಕೆ ಬೆಳೆದನು. ಆದರೆ 1963ರಲ್ಲಿ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ ಕಾರಿನಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಭೀಕರ ಅಪಘಾತಕ್ಕೆ ಒಳಗಾದ. ಆಸ್ಪತ್ರೆ ಸೇರಿದ. ಅಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಏನೋ ನಡೆಯಿತು. ಆದರೆ ಸೊಂಟದ ಕೆಳಭಾಗ ಸಂಪೂರ್ಣ ಶಕ್ತಿಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಿತು. ಇದರಿಂದ ವಿಶ್ವದ ಗೋಲ್ ಕೀಪರ್ನಾಗುವ ಅವನ ಆಸೆ ನುಚ್ಚು ನೂರಾಯಿತು. ಜೂಲಿಯೋ ಗುಣಮುಖನಾಗಲು ತುಂಬಾ ದಿನಗಳು ಬೇಕಾದವು. ಇದರಿಂದ ಅವನಲ್ಲಿ ದುಃಖ, ಕೋಪ ಮನೆ ಮಾಡಿತು. ಮನನೊಂದನು. ನೋವು ಮರೆಯಲು ಹಾಡುಗಳನ್ನು ಬರೆದು ತಾನೇ ಹಾಡತೊಡಗಿದ. ಅವನ ಇಂಪಾದ ಧ್ವನಿ ಗಮನಿಸಿದ ದಾದಿಯೊಬ್ಬಳು ಗಿಟಾರೊಂದನ್ನು ತಂದು ಕೊಟ್ಟಳು. ಅವನೆಂದೂ ಅದುವರೆಗೆ ಗಿಟಾರನ್ನು ಮುಟ್ಟಿರಲಿಲ್ಲ. ಆದರೂ ಗಿಟಾರನ್ನು ನುಡಿಸುತ್ತಾ ಹಾಡತೊಡಗಿದ. ಹೀಗೆ 18 ತಿಂಗಳು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಕಳೆದನು. ಈಗ ಜೂಲಿಯೋ ಹಾಡುವುದರಲ್ಲಿ ಮತ್ತು ಗಿಟಾರ್ ನುಡಿಸುವುದರಲ್ಲಿ ಪರಿಣಿತಿ ಪಡೆದನು. ಇದು ಅವನ ಆತ್ಮವಿಶ್ವಾಸವನ್ನು ಹೆಚ್ಚಿಸಿತ್ತು. ఓకే, సో స్పెయిన్ దేశದ బాలక జూలియో ఇగ్లేషియస్. స్పెయిన్ దేశానికి చెందిన బాలకుడు పేరు జూలియో ఇగ్లేషియస్. తన 10ನೇ వయస్సినಲ್ಲಿಯೇ అంటే తన 10th ఏజ్ లోనే ఫుట్బాల్ ఆటగారనాగువ, ఫుట్బాల్ ప్లేయర్ అయ్యేటటువంటి, నేను అవ్వాలి అనే, ఆటగార అంటే ప్లేయర్. సో ఫుట్బాల్ ప్లేయర్ ఆగువ మీన్స్ అవ్వాలి అని. ఓకే, కనసు కండను. ఓకే, he dreamt about to become the player of soccer.
ದಿನದ ಹೆಚ್ಚಿನ ಭಾಗವನ್ನು ಮೋಸ್ಟ್ ಆಫ್ ದ ಡೇ ಟೈಮ್ రోజు ఎక్కువ సమయాన్ని రోజులో ఎక్కువ సమయాన్ని ఫుట్బాల్ ఆಡುವುದರಲ್ಲಿಯೇ ಕಳೆದನು ಆನ್ ಪ್ಲೇಯಿಂಗ್ ಸಾಕರ್ ಫುಟ್ಬಾಲ್. ತಾನು ರಾಷ್ಟ್ರ ಮತ್ತು ಅಂತಾರಾಷ್ಟ್ರೀಯ ಪಂದ್ಯಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಬೇಕೆಂಬ ಆಸೆ. అంటే అతనికి రాష్ట్ర అంటే నేషనల్, అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ పంద్యಗಳಲ್ಲಿ, పంద్య అంటే తెలుగులో పందెం అంటాం కదా, అదే పంద్య అంటే గేమ్, దాంట్లో భాగవహిసಬೇಕೆಂಬ ఆశೆ, పార్టిసిపేట్ చేయాలి అనే ఒక కోరిక. దేశಕ್ಕೆ కీర్తి తరಬೇಕೆಂಬ హంబల. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కొత్త ఒక వర్డ్ వచ్చింది, దీన్ని రాసుకోండి, హంబల. సో స్ట్రాంగ్ డిజైర్. ಸ್ಟ್ರಾಂಗ್ ಡಿಸೈರ್ ಈಸ್ ಕಾಲ್ಡ್ ಹಂಬಲ. ನನಗೆ IAS ಆಫೀಸರ್ ಆಗಬೇಕೆನ್ನುವ ಹಂಬಲ. ಮೈ ಗೋಲ್, మై విష్ టు బికమ్ IAS ఆఫీసర్ అనేది ఎలా పెట్టుకుంటామో అలా హంబల అంటే అదనమాట, హంబల. ಅದಕ್ಕಾಗಿ అంటే దానికోసం రియల్ మాడ్రిడ్ క్లబ్, మీకు తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్క కంట్రీలో ఒక క్లబ్ అనేది పేరుతో ఒక ఫుట్బాల్ టీం ఉంటుంది. ఆ క్రికెట్ టీంని ఎలా మనం అంటామో అలాగే ఫుట్బాల్ కి క్లబ్ అంటారు. ఓకే, క్లబ్ అంటే అక్కడ వేరే ఏముండదు. క్లబ్ అంటే ఇట్స్ ఏ టీమ్ ప్లేయర్స్. సేరిదా. సో సేరు, ఈ వర్డ్ మనం చూసామా, వర్బ్ సేరు. సేరు మీన్స్ టు జాయిన్. సేరు అంటే టు జాయిన్. ఓకే, ఇంకొక వర్బ్, దీనికి ఇంకొక మీనింగ్ ఉంది. సేరు అంటే టు లైక్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సేరు అంటే ఎలా అంటే, ఇవి రెండు డిఫరెన్స్ ఎలా చేసుకోవాలంటే, డిఫరెంట్ టూ కైండ్ ఆఫ్ సేరు అనే వర్బ్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ. ಅವನು ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ತನ್ನ ಊರು ಸೇರಿದ. ಅವನು ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ తన ఊరు సేరిద అంటే అతను ఈ రోజు పొద్దున్న తన ఊరిని చేరుకున్నాడు. సేరిద అంటే చేరుకున్నాడు. నినగే సేరిద సీరెయన్నే ఆయుదుకో. షాపింగ్కి వెళ్తారు లేడీస్ అందరూ, ఎవరికో ఏదో ఒక చీర కొనాలి అనే ఉంటుంది. అప్పుడు అమ్మ కానీ అత్త కానీ చెప్తుంది, నినగే సేరిద సీరెయన్నే ఆయుదుకో. ఆయుదుకో అంటే సెలెక్ట్ చేసుకో. ఆయుదుకోళ్ళు అంటే సెలెక్టింగ్.
ఓకే. ఆಯ್ದುకో అంటే తీసుకో అన్నట్టు. ఏంటి ఎటువంటి సీరే ఎన్నే చీరాన్ని తెలుగులో కన్నడలో సీరే అంటారు. సో సీరే ఎన్నే ఆಯ್ದುకో తీసుకో. ఎటువంటిది? నినగే సేరిదా, విచ్ విచ్ యు లైక్డ్. నీకు ఏది ఇష్టమైందో అటువంటే చీరాన్నే నువ్వు తీసుకో. నీకు ఇష్టమైన చీరాన్నే తీసుకో. సో సేరిదా, సో సేరు ఏమి డిఫరెన్స్ లేదు, యూసేజ్ లో డిఫరెన్స్. సో యూసేజ్ లో ఎలా ఉంది దాన్ని బట్టి మనం దానికి అర్థం చేసుకోవాలి. ఓకే. నినగే సేరిద సీరి ఎన్నే అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సేరిద అంటే ఈ సేరు తీసుకోకూడదు ఇక్కడ. ఓకే. నినగే సేరిద అంటే నువ్వు చేరుకున్నావు, నువ్వు చేరుకున్నటువంటి చీర అంటే ఇట్ ఈస్ రాంగ్. సో ಇವತ್ತು ಬೆಳಿಗ್ಗೆ ಅವನು తన ఊరు సేరిద అంటే ఇక్కడ సేరిద అంటే లైక్డ్ అనే మీనింగ్ కాదు. సో ఈ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఒక ప్లేస్ చేరుకోవడం అంటే ఒక ప్లేసు. ఓకే. సీరే అడ్జెక్టివ్. ఓకే. ఇక్కడ సేరిద అనేది అడ్జెక్టివ్ అయింది, అక్కడ సేరిద అనేది వర్బ్ ఉంది కాబట్టి దానివల్ల మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మ్యాడ్రిడ్ క్లబ్ సేరిద, ఒక టీం ఒక క్లబ్ కి సేరిద అంటే జాయిన్ అయ్యాడు. నిరంతర అభ్యాస మాడిద, నిరంతరంగా అంటే కంటిన్యూస్ గా అభ్యాస ప్రాక్టీస్ మాడిద చేశాడు. తన 20ನೇಯ వయస్ಸಿಗೆ అంటే తన 21 ఏజ్కి 20 ఏళ్లకి ఉత్తమ గోల్ కీపర్ ఎంబ ఖ్యాతి పಡೆದನು. ఉత్తమ బెస్ట్ మంచి గోల్ కీపర్ ఎంబ అనే ఖ్యాతి పಡೆದನು. ఇక్కడ ఈ ఖ్యాతి అనే వర్డ్ చూడండి. ఖ్యాతి అంటే నేమ్. సో ఖ్యాతి అంటే నేమ్ ఆర్ ఫేమ్. FAME నేమ్ ఆర్ ఫేమ్. ఓకే. ಹೋಟೆಲ್ ಉದ್ಯಮದಲ್ಲಿ ಉಡುಪಿಯವರಿಗೆ ತುಂಬಾ ಖ್ಯಾತಿ ಇದೆ. ಜಸ್ಟ್ ఒక సెంటెన్స్ చెప్తున్నా. హోటల్ ఉద్యమದಲ್ಲಿ ఉడుపిಯವರಿಗೆ ತುಂಬಾ ఖ్యాతి ಇದೆ అంటే ఉడుపీస్, the people who come from Udupi, they are well known, well named in hotel business. అలాగే గూర్ఖాస్ ఆర్ అంటే ಗೂರ್ಖలు అంటే ಗೂರ್ಖಾಗಳು ರಾತ್ರಿ ಪಹರೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಖ್ಯಾತಿಯನ್ನ ಪಡೆದಿದ್ದಾರೆ. అంటే ಗೂರ್ಖಾಸ್ ಪೀಪಲ್ ಆರ್ ದೇರ್ ನ ಫ್ರಮ್ ಗೂರ್ಖಾ ಲ್ಯಾಂಡ್. ದೇ ಆರ್ వెరీ వెల్ నోన్ ఆర్ గుడ్ ఎబిలిటీ టు పహరా అంటే టు గస్తు తిరగడం అంటారు కదా నైట్. ఓకే. దానికి చుట్టుపక్క ఇంటి రాత్రి దాంట్లో ಖ್ಯಾತಿ ಪಡೆದಿದ್ದಾರೆ. ఓకే. ಸಚಿನ್ ತೆಂಡೂಲ್ಕರನು ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಖ್ಯಾತಿ ಪಡೆದವನು. ಅನಿಲ್ ಕುಂಬ್ಳೆ లెగ్ స్పిన్నింగ్ అల్లి ఖ్యాతి పಡೆದಿದ್ದಾನೆ. సో ఇలా ఒక్కొక్క దాంట్లో మంచి పేరు ఉన్నదాన్ని ఖ్యాతి అంటారు. సో ఖ్యాతి పಡೆದನು. రాష్ట్ర మట్టಕ್ಕೆ ಬೆಳೆದನು అండ్ హీ గ్రూ అప్ టు నేషనల్ లెవెల్ అంటే జస్ట్ ఒక స్మాల్ ఏరియాకి చెందిన ఒక క్లబ్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత రాష్ట్ర మట్టಕ್ಕೆ ಬೆಳೆದನು, గ్రూ అప్ ఇంటు ద నేషనల్ లెవెల్. మట్టಕ್ಕೆ బెళె అంటే రెండు మీనింగ్ ఉన్నాయి, ఇక్కడ రాసుకోండి. బెళె అంటే గ్రో, బెళె అంటే గ్రో. రైట్. అలాగే ఇంకొక బెళె అంటే క్రాప్. ఇది సేరిద ఎలా వచ్చిందో అలాగే ఈ రెండు వర్డ్స్ కూడా అంతే. సో ಅವನು ತುಂಬಾ
ಕಾಡಿನಲ್ಲಿ ತುಂಬಾ ಹುಲ್ಲುಗಳು ಬೆಳೆದಿವೆ. అడవిలో చాలా గడ్డిలు, కాడిನಲ್ಲಿ ತುಂಬಾ ಹುಲ್ಲುಗಳು ಬೆಳೆದಿವೆ అంటే గ్రాస్ హ్యావ్ గ్రౌన్ లాట్ ఆఫ్ ఇన్ ద ఫారెస్ట్. బహಳ ಬೆಳೆದಿವೆ, ಹುಲ್ಲುಗಳು ತುಂಬಾ ಬೆಳೆದಿವೆ, బహಳ ಬೆಳೆದಿವೆ. ఇంకా మనకు జనరల్ గా మనం అనేది ఏంటంటే తಲೆಯಲ್ಲಿ కూదలు అంటే వెంట్రికలు, కూదలు ತುಂಬಾ, ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲು ಆರ್ ಗಡ್ಡ. ಓಕೆ, ತುಂಬಾ ಬೆಳೆದಿದೆ ಆರ್ ಬೆಳೆದಿವೆ. ತಲೆಯಲ್ಲಿ ಕೂದಲು ತುಂಬಾ ಬೆಳೆದಿವೆ. తలಯಲ್ಲಿ గడ్డ ಬೆಳೆದಿದೆ, సారీ తలಯಲ್ಲಿ కాదు, గడ్డ ಬೆಳೆదిದೆ, గడ్డ పెరిగింది. సో ఇది గ్రోన్ అప్. ఇంకా ಬೆಳೆ అంటే క్రాప్. ನೀವು ಯಾವ ಬೆಳೆಯನ್ನು ಬೆಳೆಯುತ್ತೀರಿ? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్. ప్లస్ ఇది చాలా కామన్ గా అడిగేటువంటిది. నీవు యావ బెಳೆಯನ್ನು ಬೆಳೆಯುತ್ತೀರಿ? సపోజ్ ఒక రైతుడిని మీరు అడుగుతున్నారు, అతని పొలం చూసి, ఇక్కడ మీరు ఏ పంటని పండుతారు అని. సో పంట, ಬೆಳೆ అంటే పంట, ಬೆಳೆ అంటే క్రాప్ పంట, ಬೆಳೆ అంటే గ్రో అంటే పండుతారు. సో నీవు యావ ಬೆಳೆಯನ್ನು ಬೆಳೆಯುತ್ತೀರಿ? సో అనేది ప అయింది ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. సో ప హ ఈ రెండు కూడా పాసిబుల్ ఉన్నాయి. యావ ಬೆಳೆಯನ್ನು ಬೆಳೆಯುತ್ತೀರಿ, ఎటువంటి పంటని మీరు వండుతారు? సో విచ్ క్రాప్ ఆర్ యు గెటింగ్? సో ಬೆಳೆ అంటే గ్రో, ಬೆಳೆదను. ఇక్కడ ఒక మిస్ అయిపోయింది. పడేదను, పడే అంటే గెట్, పడే అంటే పొందు, టు గెట్, పొందడం. పడే అంటే పొందడం, రైట్? ನಿರಂತರ ಅಭ್ಯಾಸ ಮಾಡಿದ, ಉತ್ತಮ ಖ್ಯಾತಿ ಪಡೆದ, ರಾಷ್ಟ್ರ ಮಟ್ಟಕ್ಕೆ ಬೆಳೆದ. ಆದರೆ అంటే కానీ 1963 1963 ರಲ್ಲಿ, ఇది ఈ నంబర్స్ ని కన్నడలో చదవడం అనేది కొద్దిగా అలవాటు తర్వాత పెట్టుకోండి, మీరు ఇప్పుడే అవసరం ఉండదు మీకు. 1963 ರಲ್ಲಿ ಸ್ನೇಹಿತರ ಜೊತೆ అంటే స్నేహితరు అంటే స్నేహితులు, ఫ్రెండ్స్. ಅವರ ಜೊತೆ, వాళ్ళ విత్ దెమ్, కారులో ಹೋಗುವಾಗ, వెళ్తున్నప్పుడు, తిన్నుతున్నప్పుడు. ఇది ఇంపార్టెంట్. ఇది ఐ థింక్ ఇది మిస్ అయిపోయింది, ఈ పాయింట్ అనేది, రైట్? ಹೋಗುವಾಗ, ತಿನ್ನುವಾಗ, ಹೇಳುವಾಗ, ಊಟ
ಮಾಡುವಾಗ, మాతనాడువాగ, చూడండి, తిన్నువాగ తింటున్నప్పుడు, తింటున్నప్పుడు, ಹೇಳುವಾಗ చెప్తున్నప్పుడు, ఊట ಮಾಡುವಾಗ అన్నం తింటున్నప్పుడు, మాతనాడువాగ మాట్లాడేటప్పుడు. సో ఈ వాగా అనేది ఆ వాగా అనేది ఈ మీనింగ్ లో వస్తుంది. ಹೋಗುವಾಗ వెళ్తున్నప్పుడు, భీకర అపఘాతಕ್ಕೆ ಒಳಗಾದ. ఈ భీకర అనేది భయంకరమైన, భీకర అంటే భయంకరమైన, అపఘాత, అపఘాత అంటే యాక్సిడెంట్ కి ಒಳಗಾದ. సో ఈ ಒಳಗಾದ అంటే ಒಳಗಾగు, ಒಳಗಾగు అంటే టు గో అండర్, టు గో అండర్ సంథింగ్. అంటే ఎలా అంటే ಅವನು ನಿನ್ನೆನೆ ಹೃದಯ ಆಪರೇಷನ್ಗೆ ಒಳಗಾದ. yesterday only he went underwent heart surgery. he underwent heart surgery. ನಿನ್ನೆನೆ ಹೃದಯ ಚಿಕಿತ್ಸೆಗೆ ಒಳಗಾಗಿದ್ದ. సో హృదయ చికిత్సಗೆ ಒಳಗಾగు అంటే, ಒಳಗಾగు అంటే గో అండర్ హార్ట్ సర్జరీ, ಒಳಗಾగు. ఇంకా వర్డ్ ఎలా ఉంటుందంటే, ಅವನು ತುಂಬಾ ಖಿನ್ನತೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾನೆ. ದಿಸ್ ಇಸ್ ಫೇಮಸ್ ಸೆಂಟೆನ್ಸಸ್. ಅವನು ತುಂಬಾ ಖಿನ್ನತೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾನೆ. ఖిన్నತೆ అంటే డిప్రెషన్, ಒಳಗಾಗಿದ್ದಾನೆ అంటే he is under డిప్రెషన్. సో ಅವನು ತುಂಬಾ ಖಿನ್ನತೆಗೆ ಒಳಗಾಗಿದ್ದಾನೆ మీన్స్ he went under డిప్రెషన్. అంటే అతనికి చాలా బాధ, ఒక చెడు అయినది, ఒక బాధకరమైనది ఏదో ఒకటి మన లోపల బాధిస్తున్నప్పుడు దానికి ಒಳಗಾಗು అంటారు. దుఃఖಕ್ಕೆ ಒಳಗಾಗಿದ್ದಾನೆ మీన్స్ హీ ఈజ్ ఫీలింగ్ వెరీ సాడ్. ఓకే, అది ఏదైనా అవ్వచ్చు, మంచి చెడు రెండు అవ్వచ్చు. సుఖಕ್ಕೆ ಒಳಗಾದ అని ఎక్కువ పాజిటివ్ కి కాకుండా నెగటివ్ గా దీన్ని వాడతారు. ಅಪಘಾತಕ್ಕೆ ಒಳಗಾದ. ఆస్పత్రి ಸೇರಿದ, హాస్పిటల్ జాయిన్ అయ్యాడు. ಅಲ್ಲಿ చికిత్సೆ ಏನೋ ನಡೆಯಿತು. ಅಲ್ಲಿ అంటే అక్కడ ఆ ప్లేస్ లో చికిత్సೆ ಏನೋ ನಡೆಯಿತು అంటే, చికిత్సೆ అంటే ఇక్కడ ఉంది చికిత్సೆ. ఇంకొకటి ఏనో, కొత్త వర్డ్ ఇది. చికిత్సೆ అంటే క్యూర్. ఓకే, మెడిక్ ఏమంటారు దాన్ని, మెడికేర్. సో చికిత్సೆ. సో ఆ చికిత్సೆ ಏನೋ ನಡೆಯಿತು, అది ఏదో జరిగింది, చికిత్సೆ ఏదో జరిగింది. సో ఈ ఏదో అనేది ఎందుకు వాడుతున్నారంటే, దాని నుంచి ఏ ప్రయోజనం లేదు అని తెలిసిన తర్వాత దాన్ని వాడతాం. చికిత్సೆ ಏನೋ ನಡೆಯಿತು. ఎలా అంటే ఇది ఈ వర్డ్ ఎలా అర్థం చేసుకోవాలంటే, అంటే ఒక వ్యక్తి ఒక పనిలో పర్ఫెక్ట్ ఉన్నాడు,
ఇంకొక పనికి రాడు, ఇంకొక పనికి అతను యూజ్లెస్. అప్పుడు ఇటువంటివి మేము చెప్పొచ్చు. ఎలా అంటే అవను అవనేనో ಫ್ರೀ ಇದ್ದಾನೆ, ಆದರೆ ಕೆಲಸ ಮಾಡಬೇಕಲ್ಲ, ಆದರೆ ಕೆಲಸ ಮಾಡಲ್ಲ. అవనేనో ఫ్రీ ఇದ್ದಾನೆ, ಕೆಲಸ ಮಾಡಲ್ಲ. అంటే మీకు ఒక పని అవ్వాలి, ఎవ్వరు దొరకట్లేదు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఫ్రీగానే ఉన్నాడు, అందరు బిజీ ఉన్నారు, ఎవరు మీ పనికి రావట్లేదు. ఒక వ్యక్తి ఫ్రీ ఉన్నాడు, కానీ అతను మొండి, ఏ పని చేయడు, అలసి, లేజీ. సో అప్పుడు మీరు అంటారు అవనేనో ఫ్రీ ఇದ್ದಾನೆ, బట్ హీఈస్ అవైలబుల్, ಬಟ್ ವಾಟ್ ಈಸ್ ದ ಯೂಸ್? ಆದರೆ ಕೆಲಸ ಮಾಡಲ್ಲ, ಹಿ ಡಸ್ ನಾಟ್ ವಾಂಟ್ ಟು ವರ್ಕ್. ವಾಟ್ ಈಸ್ ದ ಯೂಸ್? సో వాట్ ఈస్ ద యూజ్ అనే ఇంగ్లీష్ కి ఆల్మోస్ట్ ఇది ఏనో అనేది ఈక్వల్ గా అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఇప్పుడు చికిత్సೆ ಏನೋ ನಡೆಯಿತು అంటే క్యూర్ కాదు, మెడికేర్ ఏమో అయింది, అంటే డాక్టర్ వచ్చారు, ఏదో చేశారు, అది ఇది అయింది. కానీ ಆದರೆ ಸೊಂಟದ ಕೆಳಭಾಗ ಸಂಪೂರ್ಣ ಶಕ್ತಿಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಿತು. సొంట అంటే వేస్ట్, రైట్, బెల్ట్ వేసుకుంటాం కదా ఆ పార్ట్ వేస్ట్. ఆ సొంటద ಕೆಳಭಾಗ అంటే కింద పోర్షన్, ಕೆಳಭಾಗ కింద పోర్షన్, సంపూర్ణ కంప్లీట్లీ, శక్తిಯನ್ನು స్ట్రెంగ్త్ కಳೆದುಕೊಂಡಿತು కోల్పుకొనింది. ఇట్ లాస్ట్ the remaining under part of the waist has lost entire strength. ಕಳೆದುಕೊಂಡಿತು. So it lost. So ಇದರಿಂದ ವಿಶ್ವದ ಗೋಲ್ ಕೀಪರ್ನಾಗುವ ಅವನ ಕನಸು ನುಚ್ಚು ನೂರಾಯಿತು. ಇದರಿಂದ by losing the half part of his body strength, ಇದರಿಂದ ವಿಶ್ವದ ಗೋಲ್ ಕೀಪರ್ ಆಗುವ ಅವನ ಕನಸು, కీపర్ ఆగువ, చూడండి ఇక్కడ కీపర్ కీపరను ఆగువ. ఈ ఆగువ అనే వర్బ్ మనకు ఇంపార్టెంట్. ఎలా అంటే ఇప్పుడు ನನಗೆ ಬ್ಯಾಂಕ್ ಆಫೀಸರ್ ನಾಗುವ ಆಸೆ ಇದೆ. ಸೊ ವೆನ್ ಯು ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ಇಂಟ್ರೊಡ್ಯೂಸ್ ಯುವರ್ ಸೆಲ್ಫ್, ಅప్పుడు ಯು ಹ್ಯಾವ್ ಟು ಟೆಲ್, ನೀವು ಹೇಳ್ಬೇಕು ಹೀಗೆ, ಏನಂತ, ನಾನು ಬ್ಯಾಂಕ್ ಆಫೀಸರ್ ಆಗುವ ಆಸೆ ಇದೆ, ನಾನು ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್ನಾಗುವ ಆಸೆ ಇದೆ, ನಾನು ಒಳ್ಳೆ ಮನುಷ್ಯನಾಗುವ ಆಸೆ ಇದೆ. అంటే ఐ వాంట్ టు బికమ్ మేనేజర్, ఐ వాంట్ టు బికమ్ గుడ్ పర్సన్. సో ఆగువ అనే వర్డ్ అక్కడ మనం యూజ్ చేసుకోవాలి. ఇలా అవన కనసు, ఈ వర్డ్ ని కూడా మీరు ఇలా యూజ్ చేసుకోಬೇಕು. ನಾನು ಬ್ಯಾಂಕ್ ಮ್ಯಾನೇಜರ್ ನಾಗುವ ಕನಸು ಇದೆ, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ మేనేజర్, జోనల్ మేనేజర్, ಜನರಲ್ మేనేజర్. సో కనసు నుచ్చు నూరాయితు. సో ఈ నుచ్చు నూరాయితు అనేది బ్రోకన్ ఇంటూ పీసెస్, నుచ్చు నూరు ఆయితు. 3 words are there. నుచ్చు నూరు ఆయితు. ఆయితు అంటే తెలుసు కదా, బికేమ్. ఆగు అంటే అవ్వు, ఆయితు అంటే బికేమ్. నూరు అంటే 100, నుచ్చు అంటే పీసెస్. సో మై డ్రీమ్ బికేమ్ broken into 100 pieces. His dream broken into 100 pieces. నుచ్చు నూరు ఆయితు. నుచ్చు అంటే పీస్, నూరు 100, ఆయితు బికేమ్. ఓకే.
ನೆಕ್ಸ್ಟ್, ಜೂಲಿಯೋ ಗುಣಮುಖನಾಗಲು ತುಂಬಾ ದಿನಗಳು ಬೇಕಾದವು. ఆ అబ్బాయి జూలియో గుణముఖ అంటే కమింగ్ అవుట్ ఆఫ్ డిసీజ్, క్యూర్డ్. సో గుణముఖనాగలు, టు బికమ్ క్యూర్. గుణముఖనాగు అంటే టు బికమ్ క్యూర్. అది ఆగలు అంటే అవ్వడానికి, తుంబ దినಗಳು చాలా రోజులు, బేకాదవు కావాల్సి వచ్చినాయి అంటే చాలా రోజుల తర్వాత హీ బికమ్ నార్మల్. ಇದರಿಂದ దీనివల్ల అవనల్లి అతనులో దుఃఖ అంటే దుఃఖము, కోపము మనే మాడితు. ఓకే, ఇది ఒక వర్డ్ చూడండి. సో మనే మాడు అంటే రెస్టెడ్, టేక్, మేక్ ఇట్ యాజ్ యువర్ హోమ్. మనే మాడితు. ఇవి ఎలా ఉంటదంటే, మనే మాడు అంటే ఆర్ డ్వెల్, నివసించు. మనే మాడు అంటే నివసించు, డ్వెల్, టు మేక్ యాజ్ హోమ్. హార్బర్ అంటారు కదా, ఇంకొక ఇంగ్లీష్ వర్డ్ ఉంది, హార్బరింగ్ అంటారు. హార్బర్ అంటే ఆస్పదం ఇవ్వడం, ఆశ్రయం ఇవ్వడం. సో మనే మాడు అంటే ఆశ్రయం నివ్వు. సో మనే మాడితు అంటే విచ్ హార్బర్డ్, విచ్ రెస్టెడ్, విచ్ డ్వెల్డ్. ఏది నివసించిందో దాన్ని మనే మాడు అంటారు. అంటే ఇప్పుడు నాలో చాలా కోపం ఉంది అంటే, కోప నన్ನಲ್ಲಿ మనే మాడిదే మీన్స్ ఐ హ్యావ్ ఫుల్ ఆఫ్ యాంగర్. అర్థమైంది కదా, కోప నన్ನಲ್ಲಿ మనే మాడిದೆ. ಶಾಂತಿ ನನ್ನಲ್ಲಿ ಮನೆ ಮಾಡಿಲ್ಲ మీన్స్ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ పీస్. మనే మాడు అంటే అక్కడనే ఉండడం, దాన్ని ఇల్లులాగా చేసుకొని ఉండడం. ఇవి జనరల్ గా ఫీలింగ్స్ కి చెప్తారు. ఓకే, ఫీలింగ్స్ ಗೆ ఇవి వస్తాయి. మనే మాడు, మనే మాడితు. ಶಾಂತಿ, ಸಾರಿ, ದುಃಖ, ಕೋಪ, ಅಸಹನೆ, ಇವೆಲ್ಲವೂ ಅವನಲ್ಲಿ ಮನೆ ಮಾಡಿದ್ದವು. అంటే దీస్ ఆల్ ఆర్ రెస్టెడ్ ఆర్ లివ్డ్ ఇన్ దట్ పర్సన్. వసించేవి, వసించడం. ఓకే, లివింగ్. మనే మాడు, ಮನೆ ಮಾಡಿತು. ಕೋಪ, ದುಃಖ ಇವನಲ್ಲಿ ಕೋಪ ಮನೆ ಮಾಡಿತ್ತು. ಮನ ನೊಂದನು, నొందు, మన నొందను అంటే ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ. మన నొయ్యిసు, ఆ నొయ్యిసు అనే వర్బ్ కి పాస్ట్ టెన్స్ నొందను. ఎలా తిన్ను అనే వర్బ్ కి పాస్ట్ టెన్స్ తిందను, అలాగే నొయ్యి అనే వర్బ్స్ కి ఇది. సో ఇది కొత్త వర్డ్ అండి, చాలా ఇంపార్టెంట్. నొయ్యి, నొయ్ అంటే సిమిలర్. మనకు ఇంతకు ముందు ఒకటి వచ్చింది గుర్తుందా, బై అంటే తిట్టు, బై అంటే తిట్టులాగా. నొయ్ అంటే టు ఫీల్ పెయిన్, దుఃఖం అనుభవించడం, నొయ్. ఒబ్బర మనస్సನ್ನು నొయ్యిసಬೇಡ. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒబ్బర మనస్సನ್ನು నొయిసు. నొయిసు అంటే నొప్పిని తెచ్చు, నొయిస ಬೇಡ. సో నొయిసు అంటే మేక్ అదర్ టు ఫీల్ పెయిన్, ఇంకొకరిని బాధ పరచడం నొయిసు అంటే.
సో నోయిస బేడ అంటే బాధపరచొద్దు, డోంట్ మేక్ ఎనీ వన్ ఫీల్ పెయిన్. సో మనస్సును ನೋಯಿಸಬೇಡ, ನೋಯಿది. సో దీని పాస్ట్ టెన్స్ నొందను, నొందಳು, నొందిತು, నొందెವು. వి ఫెల్ట్ వెరీ sad, నొందెವು. సో మన నొందను, హార్ట్ ఫెల్ట్ వెరీ సాడ్. నోవు మರೆಯಲು, అగైన్ చూడండి, నోవు దానికి దానికి అడ్జెక్టివ్ ఇది, ఆర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. నోవు అంటే నొప్పి, నోవు అంటే నొప్పి. మರೆಯಲು మర్చిపోవడానికి, ಹಾಡುಗಳನ್ನು పాటల్ని, బరెదు రాసి, తానే తనే, స్వయం అతనే, ಹಾಡತೊಡಗಿದ పాడడం మొదలెట్టాడు, పాట పాడడానికి ప్రారంభించాడు. ఓకే, అవన ఇంపాద ధ్వని, ఇంపాద ఇది ఒక పాయింట్ రాసుకోండి. తెలుగులో కూడా చెవిగింపు, సొంపు అంటాం. కంపు, ఇంపు, సొంపు ఇవి వర్డ్స్. అంటే ఇంపాద అంటే మెలోడియస్, మధురమైన. ఇంపు అంటే మధురంగా ఉన్నటువంటిది. సో ఇంపాద మధురమైన. ధ్వని అంటే వాయిస్, ధ్వని అంటే వాయిస్. గమనిసిద, గమనించు అంటే అబ్జర్వ్డ్, అబ్జర్వ్ చేయడం, గమనిసిద. దాది ఒబ్బಳು, దాది అంటే స్కూల్లో, అది సారీ హాస్పిటల్లో నర్స్. గిటార్ ಒಂದನ್ನು, ಒಂದು గిటార్ అంటే ఒక గిటార్ని, గిటార్ ಒಂದನ್ನು గిటార్ ఒకటి గిటార్ని, ತಂದು ಕೊಟ್ಟಳು తెచ్చి ఇచ్చింది, ತಂದು కొట్టడు తెచ్చి ఇచ్చింది. రైట్. అవనెందు, ఇది కొత్త వర్డ్ అండి. అవనెందు, అవళెందు, ಅದು ಎಂದು, ನಾನು ಎಂದು. సో ఈ వర్డ్ ఏంటంటే, ನಾನು ಎಂದು ಇನ್ನೊಬ್ಬರ ಹತ್ತಿರ ಹಣ, ಸಹಾಯ ಕೇಳಿಲ್ಲ. ನಾನು ಎಂದು ಇನ್ನೊಬ್ಬರ ಹತ್ತಿರ ಹಣ సహాయ కేಳಿಲ್ಲ. నేను ఎప్పుడు, ఎందు అంటే ఎప్పుడు, ఇంకొకరి దగ్గర డబ్బు సహాయం అడగలేదు. ఓకే, ఒక పాయింట్ గుర్తొచ్చింది నాకు. సో కేళు అనే వర్డ్ ఉంది కదండి, ఇది కొద్దిగా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కేళు, కేళు సేమ్, సేమ్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ సేమ్, రాయడం సేమ్, అన్ని సేమ్, కానీ మీనింగ్ డిఫరెంట్. కేళు అంటే టు లిజన్, కేళు అంటే టు ఆస్క్. కొడు, కుడి, చూడండి కొడు కుడిలో స్మాల్ డిఫరెన్స్ ఉంది మీనింగ్ డిఫరెన్స్ తో, కానీ కేళుకి అస్సలు డిఫరెన్స్ లేదు వర్డ్స్ లో, కానీ మీనింగ్ ఫుల్ డిఫరెన్స్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, రైట్. ఇప్పుడు ಅವನು ಹೇಳುವುದನ್ನು ಸರಿಯಾಗಿ
ಕೇಳು. ಅವನು ಹೇಳುವುದನ್ನು ಸರಿಯಾಗಿ ಕೇಳು. ಅವನ ಹತ್ತಿರ ಕೇಳು, 100 ರೂಪಾಯಿ ಕೇಳು. రైట్. సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్. అవను ಹೇಳುವುದನ್ನು సరియాಗಿ కేಳು. అతను చెప్పేది సరిగ్గా విను. అతను చెప్పేది సరిగ్గా విను. రైట్. అవన హత్తిర 100 రూపాయి కేಳು. అతని దగ్గర 100 రూపాయిని అడుగు. రైట్. సో అతని దగ్గర 100 రూపాయి అడుగు అంటే ఇక్కడ ఆస్క్. అతను ಹೇಳುವುದನ್ನು సరియాగి కేಳು అంటే విను. అర్థమైందా ఇప్పుడు? సో కేಳು అనేది ఎక్కడ ఏ మీనింగ్ అని ఇస్తుందని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. పాఠವನ್ನು పూర్తిಯಾಗಿ ಕೇಳಿ. పాఠವನ್ನು పూర్తిಯಾಗಿ ಕೇಳಿ అంటే పాఠాన్ని లెసన్ని పూర్తిಯಾಗಿ కంప్లీట్ గా కేಳಿ వినండి. ನನ್ನ ಹತ್ತಿರ సహాయ కేಳಿ ಏನು ప్రయోజనమిಲ್ಲ. నా దగ్గర సహాయం అడిగి మీకు ఏ ప్రయోజనం లేదు. అంటే నా దగ్గర మీరు నా సహాయం మీరు అడుగుతున్నారు. సహాయం కేಳಿ సహాయ కేಳಿ ಏನು ప్రయోజనమిಲ್ಲ అంటే మీకు ఏ లాభం లేదు. అంటే నేను సహాయం చేయను. సో ನನ್ನ ಹತ್ತಿರ నా దగ్గర సహాయ ಕೇಳಿ ఓకే ಏನು ప్రయోజనమిಲ್ಲ. అవన హత్తిర సహాయ కేಳಿ ಏನು ప్రయోజనమిಲ್ಲ. అతని దగ్గర వెళ్ళి సహాయం అడిగితే ఏం లాభం లేదు. అలా కూడా అనొచ్చు. ನನ್ನ హత్తిర అవన హత్తిర అని. సో అలాగే సహాయ కేಳಿ ಬಂದಿದ್ದೇವೆ అంటే మేము సహాయం అడగడానికి మీ దగ్గర వచ్చాము. సహాయವನ್ನು కేಳಿ ಬಂದಿದ್ದೇವೆ. మీ సహాయం కావాలి అని కోరికతో ಬಂದಿದ್ದೇನೆ. హలో.
ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందండి? మీరు మెసేజ్ చేసి పెట్టండి నాకు, వినిపిస్తుందా లేదా అని. ఓకే. సో ನನ್ನ ಹತ್ತಿರ ಸಹಾಯ ಕೇಳಿ ಏನೂ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. నా దగ్గర సహాయం అడిగి ప్రయోజనం ఏమి లేదు. రైట్? ఇది. ಅದುವರೆಗೆ ಗಿಟಾರನ್ನು ಮುಟ್ಟಿರಲಿಲ್ಲ. అప్పుడు వరకు గిటారನ್ನು ముట్టిరలిಲ್ಲ. నా వాయిస్ వినిపిస్తుందా కదండి మీకు? నాకు వినిపించకపోతే మెసేజ్ పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక అతను మెసేజ్ పెట్టాడు వినిపించదు అని. రైట్. సో అదువರೆಗೂ గిటారನ್ನು ముట్టిరలిಲ್ಲ అంటే అప్పుడు వరకు గిటార్ ని అతను టచ్ చేయకుండా ఉండేవాడు. సో ముట్టు అంటే టచ్ చేయి. ముట్టు అంటే టు టచ్. ముట్టు అంటే టచ్. ముట్టಬೇಡ, డోంట్ టచ్. ముట్టಬೇಕು, యు హ్యావ్ టు టచ్. ముట్టకూడదు, యు షుడ్ నాట్ టచ్. కూడదు, తెలుగులో కూడా కొన్ని ప్లేసెస్ లో కూడదు అంటారు. సో ముట్టకూడదు, తినకూడదు, రైట్? అటువంటివి కూడదు అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ముట్టు అంటే టు టచ్. సో ముట్టొద్దు, తెలుగులో కూడా ముట్టు అంటే టచ్చే, ముట్టొద్దు అంటారు. ఓకే. సో ముట్టిరలిಲ್ಲ, he did not touch earlier. ఆదరు కానీ స్టిల్, ఆదరు అంటే స్టిల్, గిటారನ್ನು ನುಡಿಸುತ್ತಾ, గిటార్ ని నుడిసు అంటే వాయించడం, ప్లేయింగ్, గిటార్ ని వాయిస్తూ ಹಾಡತೊಡಗಿದ, పాట ప్రారంభించాడు. హీగే ఇలాగే 18 తింಗಳು 18 నెలలు ఆస్పత్రిలో కಳೆదను అంటే స్పెంట్. కళೆ అంటే స్పెంట్. ఓకే, కಳೆదను. ఇప్పుడు జూలియో అనే అబ్బాయి ಹಾಡುವುದರಲ್ಲಿ అంటే పాట పాడడంలో, గిటార్ ನುಡಿಸುವುದರಲ್ಲಿ గిటార్ వాయించడం దానిలో పరిణితి పడెదను. పరిణితి అంటే స్కిల్డ్. పరిణితి అంటే స్కిల్, పಡೆದನು అంటే గాట్. ಅದು ಅವನ ఆత్మవిశ్వాసವನ್ನು ಹೆಚ್ಚಿಸಿತ್ತು. అది అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. హెచ్చిసు, కొత్త వర్డ్ అండి ఇది. హెచ్చిసు అంటే టు ఇంక్రీజ్, పెంచడం. ఓకే, హెచ్చిసు అంటే పెంచడం. నిన్ನೆ ರಾಷ್ಟ್ರವು ಪೆಟ್ರೋಲ್ ಧರೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸಿತು. ಓಕೆ, RBI రెపో దరವನ್ನು 0.25 ಹೆಚ್ಚಿಸಿತು. ఇది మీకు కన్నడ పేపర్ లో చదవడం ఉంటుంది. సో 0.25 0.50 ಹೆಚ್ಚಿಸಿತು, రెపో దరವನ್ನು ಹೆಚ್ಚಿಸಿತು. సో ಹೆಚ್ಚಿಸಿತು అంటే పెంచింది, ಹೆಚ್ಚಿಸಿತ್ತು అంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్, ಹೆಚ್ಚಿಸಿತ್ತು. రైట్? సో ఇక్కడికి ఈ పారాగ్రాఫ్ రీడింగ్ ని నేను క్లోజ్ చేస్తాను. ఈ పారాగ్రాఫ్ ని మీకు పంపిస్తాను నేను. సో దీంట్లో మీరు చదవాల్సిన చాలా ఉన్నాయి. అది నేను ఇప్పుడు మీకు ఎలా మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు దాన్ని చెప్తాను ఇక్కడ. రైట్? ఇది ఇంకొక స్టోరీ అండి, పేజ్ నెంబర్ 2 లో ఉంది. రైట్? ఓకే, చిన్న స్టోరీ ఇది. బసయ్య కడుబడతనద యువక. సో మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసి దీన్ని ట్రాన్స్లేషన్ చేయండి, తెలుగులో కానీ ఇంగ్లీష్ కానీ దీన్ని ట్రాన్స్లేషన్ చేయండి. చిన్న చిన్న సెంటెన్సెస్ ఉంటాయి. సో ఇది వర్బ్ అన్నమాట, కాయకవే కైలాస. ఇది వదిలేయండి, ఇది ఏమంటారు దీన్ని, ఇది కొంత రఫ్ ఉంటుంది. ఓకే, ఇది మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో ఇది మీకు హోంవర్క్ లాగా ఉంటుంది. సో ఇది ఒక లెసన్.
తర్వాత మళ్ళీ ఒక చిన్న ఈ లెసన్ ఉంది, రైట్. 2 pages ది ఒక లెసన్ అండి ఇది. ఇక్కడ వొకాబులరీ కూడా ఉంది. సిరివంత, సద్గుణ, ఒಳ್ಳೆಯ ಗುಣ, ಪ್ರಾಮಾಣಿಕ అని, సమవయస్కరుడని. ఓకే. సో యాక్చువల్లీ ఇది నేను రేపు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఒక స్టోరీ పెద్దగా ఉంది ఇది, దీని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఇదే ఇప్పుడు చెప్పాలనుకున్నా, పత్రలేఖన అంటే లెటర్ ఎలా రాయాలి అని. యాక్చువల్లీ మీకు వాళ్ళు లెటర్ రాయమని అడగరు, కానీ ఫస్ట్ డే ఎవరో ఇక్కడ నాకు టైప్ చేసి చెప్పారు లెటర్ రైటింగ్ అని. లెటర్ రైటింగ్ అనేది మేము ఉండదు మీకు, బట్ స్టిల్ మీకు ఆ డౌట్ వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నా నేను. సో ఇక్కడ డేట్ రాయాలి, ఇక్కడ పేరు. సో ఇక్కడ నేను మీకు చెప్తాను, ఇది నేమ్, డేట్, ఓకే, ఇది అడ్రస్, రైట్. ఇది క్షేమంగా ఉన్నామని రాయాలి ఇక్కడ. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎవరికి లెటర్ రాస్తారో అదే అన్నమాట. సో మ్యాటర్ తర్వాత నమస్కారಗಳು, ನಿಮ್ಮ ప్రీతియ, మీ పేరు రాయండి ఇక్కడ. సో నేమ్, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ నేమ్, ನಿಮ್ಮ ప్రీతియ సహన, పేరు. ఇది రాసి ఇక్కడ మీ అడ్రస్ రాయాలి. ఇక్కడ ఇది ఎవరికి వాళ్ళ అడ్రస్ రాయాలి, ఇక్కడ కింద రాయాలి ఇక్కడ. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఫార్మాట్ ఇది, రైట్. ఇంకొక లెసన్, ఇది కొద్దిగా డీప్ ఉంది, అలాగే పెద్దగా ఉంది. సో ఈ లెసన్ దీంట్లో యాడ్ చేశాను. 1 2 ఇది ఇంకొక లెసన్. ఓకే, ఇక్కడ వరకు, రైట్. సో ఈ 2 లెసన్స్ యాక్చువల్లీ రేపు అయిపోతుంది. తర్వాత మీకు క్లాస్ ఉండదు. తర్వాత ఈ రోజు ప్లస్ రేపు, ఈ లోపల దీంట్లో ఎంత అవుతుందో అంత మనము కంప్లీట్ చేసేద్దాం, రైట్. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి వద్దాం. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ಅವಳು ಬರೆಯುತ್ತಾ ಇದ್ದಾಳೆ, ಬಂದಳು, బరియుత్తా బందళు. ఓకే, బరియుత్తా బందళు అనేది రాయొచ్చా అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. బరయుత్తా బందళు అనేది పాస్ట్ టెన్స్ లో కంటిన్యూస్ టెన్స్ లాగానే ఉంది, కానీ డిఫరెన్స్ ఏంటి? బరియుత్తా బందళు, బరియుత్తా ఇద్దాళే. యాక్చువల్లీ నేను చెప్పింది పాస్ట్ కంటిన్యూస్ లో అవಳು బరియుత్తా ఇద్దాళే. కానీ ఇప్పుడు వచ్చిన డౌట్ ఏంటంటే బరియుత్తా బందళు అనేది కూడా రాయొచ్చు కదా అని. రాయొచ్చు, గ్రామటికల్ గా తప్పు లేదు, కానీ మీనింగ్ కొద్దిగా డిఫరెన్స్ అవుతుంది. ఎలా అంటే బరియుత్తా ఇద్దాళే అంటే షీ వాజ్ రైటింగ్, రైట్, షీ వాజ్ రైటింగ్, ఆమె రాస్తూ ఉండేది. ఆమె అవಳು బరియుత్తా బందళు, దీనికి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తే ఏమవుతుంది? ఆమె రాస్తూ వచ్చింది. ఆమె రాస్తూ ఉన్నది, ఆమె రాస్తూ వచ్చింది. మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అని అనుకోవచ్చు, కానీ అది వేరు ఇది వేరు.
ఆమె బందడు అనే మీనింగ్ మీకు ఎప్పుడు చెప్పాలన్న అనుకుంటారో అప్పుడు ఇది చెప్పాలి. ఆమె ఎప్పుడు అంటే ఆమె రాస్తూ వచ్చింది అనేది ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఇది యూజ్ చేయండి. ఆమె రాస్తూ ఉంది అనే దాంట్లో బరియుత్తా ఇద్దాళే అనేది యూజ్ చేయండి. ఇప్పుడు బరియుత్తా ఇద్దాళే అనే దాంట్లో బరియుత్తా బందడు అనేది కరెక్ట్ కాదు కదా. అంటే మీరు ఏ దృష్టిలో ఏ వర్డ్ ని యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ దృష్టిలో అది ఆ పాయింట్ లో ఆ వర్డ్ యూజ్ చేయాలి. అంటే ఈ రెండు ఒకటే కదా మీనింగ్ అనుకొని ఈ ప్లేస్ లో అది ఆ ప్లేస్ లో ఇది అనేది గ్రామటికల్ గా సరి అయినది కాదు. గ్రామటికల్ గా అవ్వచ్చు కానీ యూసేజ్ లో అలా సరి అయ్యేది కాదు. యూజ్ లో ఉండదు, అలా తప్పు అవుతుంది. ఇంకొకటి మీకు నేను చెప్తాను, బరియుత్తా బందల్ అనేది ఎప్పుడు కరెక్ట్ గా వాడాలంటే మీరు ఒక స్పెషల్ కేసులో ఆమె ఆ పని వేరే పనిని వదిలేసి ఈ పనినే మొదలెట్టింది, అప్పుడు బరియుత్తా బందడు అనాలి. సింపుల్ గా మీరు ఒక స్మాల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆమె ఇది చేస్తుంది అనే చెప్పుడు బరియుత్తా ఇద్దాళే. ఓకే, ಅವಳು ಬರೆಯುತ್ತಿದ್ದಾಳೆ. యా ఆఫ్ కోర్స్ కరెక్ట్. బరియుత్తా ఇద్దాళే దీన్ని మనం సంధి చేయలేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను సంధి చేయలేదు. ఇది సంధి చేస్తే ఏమవుతుంది, బరెయుత్తిದ್ದಾళే. అన్ని అంతే, బరెయుత్తిದ್ದಾళే. ಹೋಗುತ್ತಾ, నేను సపరేట్ గానే చెప్పాను మీకు సంధి చేయకుండా. ಹೋಗುತ್ತಾ ఇద్దారే, సంధి అనేది చేస్తే జాయిన్ చేస్తే ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ. అఫ్ కోర్స్ డెఫినెట్ గా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ಹೋಗುತ್ತಾ ఇದ್ದಾರೆ, ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ, బరియుత్తా ఇద్దాళే, బరియుత్తిದ್ದಾಳೆ. అది సంధి అయిన తర్వాత ఒకటే సెంటెన్స్ అయిపోతుంది. సో యు క్యాన్ రైట్ ఇట్. ఓకే, సో దాంట్లో ఏం లేదు. ఇంకా ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి? ఓకే ఫైన్. సో మళ్ళీ మీరు దీన్నే ప్రాక్టీస్ చేయండి. కొన్ని గూగుల్లో కన్నడ డిక్షనరీ అవైలబుల్ ఉంది, మీరు సెర్చ్ చేయండి. ఒక బుక్ ఓపెన్ చేసి ఉన్నట్టు ఇక్కడ తెలుగులో కూడా ఉంది, అది దాందే ఈక్వల్ గా కన్నడలోనే ఉంది. అంటే మీరు కన్నడలో టైప్ చేస్తే ఇంగ్లీష్ మీనింగ్, ఇంగ్లీష్ లో టైప్ చేస్తే కన్నడలో మీనింగ్ వచ్చే ఒక యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. రేపు నేను మీకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక గంట కానీ పేపర్ రీడింగ్ అని చూస్తాను. ఇక్కడ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఈ పేపర్ లో ఎలా వస్తుంది, పేపర్ ఫార్మాట్ లో ఎలా రీడ్ అవుతుంది అనేది చెప్పేస్తాను. ఓకే, సో మోస్ట్లీ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ టుమారో సెషన్. ఓకే ఓకే, బాయ్ అండి.